గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఒక మహిళ నా భర్త గే, తనకు లవర్ ఉన్నాడు, ఆ లవర్తో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక్కసారి మనము ఈ కేసు వివరాల్లోకి పూర్తిగా వెళ్ళేసి లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు, అసలు ఈ కేసులో ఏం జరిగింది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈ అమ్మాయి ఎవరైతే భార్య ఉన్నదో ఆవిడ పేరు వచ్చేసి తులసి. దశరథ్ అని చెప్పేసి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత నుంచి వెళ్ళి భర్త తన పైన ఎలాంటి అనుమానం రాకుండానే భార్యకు దూరంగా ఉంటూ తన జీవితాన్ని అతను గడుపుతూ ఉన్నాడు. అంటే ఒకే ఇంట్లో స్టే చేస్తున్నారు కానీ విడివిడిగా అనేది ఉండడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరు నిద్రపోయే సమయంలో భర్త ఏం చేస్తున్నాడంటే అర్ధరాత్రి పూట లేచి వేరే గదిలోకి వెళ్ళేసి అద్దంలో చూసుకుంటూ అలంకరించుకోవడం జరుగుతుంది. ఒంటి నిండా నగలు వేసుకోవడం, చీర కట్టుకోవడం, బ్యాంగిల్స్ వేసుకోవడము, కాళ్ళకు గజ్జలు పెట్టుకోవడము, తర్వాత నుదుటిన బొట్టు పెట్టుకోవడము, ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం, ఇవన్నీ అమ్మాయిలాగా తయారైపోయి అతను అద్దంలో చూసుకొని మురిసిపోవడం అనేది చేయడము ఒకటి. ఇంకా అలాగే ఆ గదిలోకి ఎవరైతే తన ఫ్రెండ్ ఉంటాడో మున్సూర్ అని చెప్పేసి ఆ వ్యక్తిని పిలిపించేసుకొని కాసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత బట్టలు లేకుండా ఒకే బెడ్లో పడుకోవడం అనేది జరుగుతుంది. నేను చూసినందుకు నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులకు భార్య తులసి ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు ఈ కేసులో లీగల్గా ఎలా స్టెప్స్ ఉంటాయి, పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు భార్య ఫిర్యాదు చేసింది కదా, నిజంగానేనా కాదా, లేదంటే భర్త మీద కోపంతో ఏమన్నా చెప్పిందా, లేదంటే వారిద్దరి మధ్యలో సఖ్యత సరిగ్గా లేదా అనేది చూస్తారు. చూసిన తర్వాత వీరికి పెళ్ళి ఎప్పుడయ్యింది, పెళ్ళి అయిన తర్వాత నుంచి భర్త యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, నిజంగానే అలా ఉంటున్నాడా లేదా అని చెప్పేసి అనేది చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ఇక్కడ గే అని చెప్పేసి చెప్తుంది కదా, ఇన్ని ఉన్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మోసం చేసి, అంటే అమ్మాయి ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక భర్త నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని కాపురానికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఏదైతే ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసే అంత క్యాపబిలిటీ భర్తకు లేదు అనుకున్న మ్యారేజ్ని వాళ్ళు రద్దు చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక పెళ్ళిని అంగీకరించేది లేదు, ఇలా ఇతను పనికిరాడు సంసారానికి అని కనుక ప్రూవ్ చేసినట్లయితే ఆ పెళ్ళిని రద్దు చేస్తారు. అంటే పెళ్లి జరగని కిందనే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఆ విషయాన్ని దాచి కనుక చేసినట్లయితే వాళ్ళపైన చీటింగ్ కేసు పెడతారు. ఇకపోతే ఏవైతే పెళ్లి ఖర్చులు కానివ్వండి, ఎంతైనా డౌరీ ఇచ్చారు కదా దానికి రెట్టింపు, అదేవిధంగా పెళ్లి ఖర్చులు ఇవన్నీ కూడా వసూలు చేసి ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అతనితోనే కలిసి ఉండాలనుకుంటే ఎందుకు ఉండాలనుకుంటుంది, అతనికి ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా, దానిపైన ఈ అమ్మాయి ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తుందా, ఈ కోణంలో ఫస్ట్ ఆలోచన చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఈ అబ్బాయి నిజంగానే చిన్నప్పటి నుంచి అబ్బాయిలతో ఉండే విధానం ఏ విధంగా ఉండేది, అంటే అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ చూపించడం కానివ్వండి, అమ్మాయిలాగా తయారవ్వాలి అనే కోరిక కానివ్వండి, పేరెంట్స్తో ఎప్పుడైనా షేర్ చేయడం కానివ్వండి, అతను నిజంగానే అలా ఉంటాడా అని చెప్పేసి అతని సరౌండింగ్స్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే క్లోజ్గా ఉంటారో ఆ వ్యక్తులను కనుక్కొని అప్పుడు ఈ యొక్క విషయం నిజమా కాదా అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. ఇక ముందు మెడికల్ టెస్టులకు కూడా పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ భార్య ఏమని చెప్పింది, భర్త సంసారానికి పనికిరాడు, అతని గే, ఓన్లీ అబ్బాయిలు మాత్రమే ఇష్టం అతనికి, అతని ఫ్రెండ్ తోటి అతనికి ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి అక్కడికి డాక్టర్స్ దగ్గరికి పంపించిన తర్వాత అతను నిజంగానే స్ట్రైటా లేదంటే ఇలా గేనా అని చెప్పేసి అనేది కూడా వాళ్ళు నిర్ధారిస్తారు. డాక్టర్స్కి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, వారు చూసిన దాని ప్రకారం, వారికి ఉన్న టెస్టులు దాని ప్రకారం చేసిన తర్వాత ఇతను ఫ్యామిలీ లైఫ్కి లీడ్ చేయడానికి వర్త కాదా అన్నది వాళ్ళు ఒక సర్టిఫై చేసి ఇస్తారన్నట్టు. ఇచ్చిన తర్వాత దాన్ని పోలీసులు చూపించుకొని తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే కోర్టుకు వెళ్తారో, ఇది ఎఫ్ఐఆర్ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది అని అంటేనే కోర్టుకి ఇంకా వెళ్ళడానికి రెడీ అన్నట్టు. మొత్తం అంతా ఎంక్వైరీ చేసి వాళ్ళకు షార్ట్ షీట్ని కూడా ప్రిపేర్ చేస్తారు. చేసిన తర్వాత దాంట్లో మొత్తం కూడా వారి ఇన్వెస్టిగేషన్లో ఏమేమి విషయాలు తెలిసావు ఏంటి ఇవన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు కుటుంబాలు ఇటు ఈ రెండు ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి ఈఎంఐ దగ్గర ఎట్లయితే మేనేజ్ చేశారో అట్లనే పేరెంట్స్ దగ్గర మేనేజ్ చేస్తాడా, ఇక్కడ అమ్మాయి వాళ్ళకు కానివ్వండి, అమ్మాయి వాళ్ళ తరపున బంధువులకు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఈ విషయాన్ని నిజంగానే ఈ కుటుంబ సభ్యులు తెలియలేదా, తెలిసి కూడా దాచిపెట్టి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారా, ఇదంతా కూడా రేపు ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటారు.
తీసుకొని దాన్ని ప్రిపేర్ చేసి అప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇష్టం ఇంకా అక్కడ లేదు, నేను అతను పనికి రాకపోయినా నేను అతనితో లైఫ్లో లీడ్ చేయాలనుకుంటున్నాను, నాకు భర్త ఉంటే చాలు అనుకుంటేనేమో ఓకే. లేదు నాకు వద్దు, నాకు ఇతను ఇలాంటిది అవసరం లేదు అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ఇమీడియట్గా విడాకులు అడిగింది అనుకోండి, ఇమీడియట్గా విడాకులు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. లేదు అంటే విడాకులని కాదు, అసలు ఆ పెళ్ళినే క్యాన్సిల్ చేయడం అనేది ఉంటుంది బేసిక్గా. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎప్పుడైనా సరే పెళ్లి చేసుకున్నారు అంటే వారి యొక్క వంశాన్ని వృద్ధి చేసుకోవడం కోసం ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఆ ఒక లైఫ్కి రిలవెంట్గా పని చేయట్లేదు, లేదు అంటే వారు ఫిట్ కాదు అని చెప్పేసి అని కనుక ఉంది అని అంటే అప్పుడు ఇంపోర్టెడ్ అంటారు. ఇంపోర్టెడ్ ఇది కనుక ఉంది అని అంటే ఆ అబ్బాయిని ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేసి ఆ పెళ్లిని నుంచి ఈ అమ్మాయిని బయటకు తీసుకొచ్చేసి ఆ అమ్మాయి ఇష్టానుసారంగా ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండడానికి కూడా చూస్తుంది అన్నట్టు. అంటే ఇన్ని రకాలుగా కూడా ఉంటాయన్నట్టు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. బేసిక్గా చాలామంది అబ్బాయిలు ఈ విషయాన్ని దాచేసి ఈ మధ్య కాలంలో అమ్మాయిలను ఇష్టపడము, అబ్బాయిలను ఇష్టపడడం అనేది కామన్గా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏదో సొసైటీ కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే మనము మగవాళ్ళము, లేదంటే నాకంటూ ఒక హస్బెండ్ ఉన్నాడు అన్న ఒక దాని గురించి తప్పించి వారి మధ్యలో ఎలాంటి ఫీలింగ్స్ అనేవి ఉండకుండానే కొంతమంది పెళ్లిళ్ళ వైపు మొగ్గు చూపించి వేరే వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే కొన్ని టెస్టులు ఉంటాయి, అవి చేసుకుంటే మనకు అన్ని రకాలుగా కూడా శ్రేయస్కరం. రేపు ఫ్యామిలీ లైఫ్ బాగుంటుందా ఉండదా, ఈ అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ జీవితంలోకి వస్తున్నారు అని అంటే అమ్మాయి నుంచి అబ్బాయి ఎక్స్పెక్టేషన్స్, అబ్బాయి నుంచి అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉంటాయి. అవి లేకుండా నీ లైఫ్ నీదే, నా లైఫ్ నాదే అని చెప్పేసి అనుకొని మనం కలిసి ఉందాము జస్ట్ భార్యాభర్తలం మాత్రమే సొసైటీకి చూపించుకోవడానికి సోషల్ స్టేటస్ కోసం అని చెప్పేసి అన్నట్టుగా కాకుండా నిజంగానే అంటే ఒక కుటుంబం ఏర్పడాలి అంటే ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, ఇద్దరు సంసారము చేయాలి, పిల్లల్ని కనాలి, పిల్లలు కన్న తర్వాత కుటుంబ బాధ్యతలు ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటూ ముందుకు వెళ్తూ వారు ఉంటారు. ఇదంతా లేకుండా ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ ఫోర్స్ చేశారు, అరే నేను ఇది ఇలా సొసైటీలో నేను ఇది ఈ పర్సన్ని నేను పనికి రాను అని చెప్పేసుకుంటే నన్ను ఎంతవరకు వెలివేస్తారో ఇలాంటి నేపథ్యంలో చేస్తూ వేరే వాళ్ళ జీవితం ఖరాబ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటిది చేయకుండా ఒకవేళ ఇప్పటికీ కూడా మీరు కొంతమంది బయటికి రారు, పోనీలే కొంతమంది ఇప్పటికీ బయటికి రారు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక కారణాలు అయి ఉండొచ్చు, ఇంకేదో ఉన్నదేదో చేసుకున్నాము అయిపోయింది, ఇంతమంది ముందు పరువు పోతుందేమో అని చెప్పేసి అటు అమ్మాయిలు అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా అబ్బాయిలు కూడా అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనేమని చెప్తున్నాను అంటే ఇలాంటిది మనకు బయటికి వస్తే తెలుస్తున్నాయి, కానీ మా ఒక టేబుల్ మీద చాలా కేసులు ఉంటాయి. అబ్బాయిలు పనికిరారు సంసారానికి, అమ్మాయిలకు అసలు అబ్బాయిల మీద ఫీలింగ్సే ఉండవు. ఇలాంటి కేసులతోటే డివోర్స్ అనేవి ఎక్కువగా కోర్టులలో వస్తున్నా కూడా వారు ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వైఫ్ ఇతను హస్బెండ్ ఫ్యామిలీ లైఫ్కి పనికిరాడు అంటే ఆ ఒక్క స్టేట్మెంటే తీసుకోరు, దానికి రిలవెంట్గా ఉన్న మెడికల్ చెకప్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ అబ్బాయిలు ఏం చేస్తారు, మెడికల్ దగ్గరికి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే నో చెప్పేస్తారు, నేను చేయించుకోను నాకు అవసరం లేదు, నేను మగాన్నే, నన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు, నేను విడాకులు ఇవ్వను, ఏమి ఇవ్వను, నా భార్య నా దగ్గరికి రావాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ పెట్టేసి ఆ కేసును డ్రాగ్ చేస్తూ ఉంటారు. నువ్వు నిజంగానే అబ్బాయివి, నిజంగానే మగాడివి అని చెప్పేసి అంటే జస్ట్ ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేసేసుకొని పాస్ అయిపోయావు అనుకో వీళ్ళందరి నోర్లు మూయొచ్చు. కానీ అలా చేయకుండా వీళ్ళు ఏం చేస్తారంటే నన్ను ఇంతమందిలో మగాడు అని చెప్పేసి అవమానిస్తారు, నాకు గడ్డం వచ్చింది, మీసం వచ్చింది, నేను అబ్బాయినే కదా, నన్ను ఎందుకు ఇట్లా అవమానిస్తున్నారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే అదంతా వేరు. బయటికి అపియరెన్స్ అంతా అబ్బాయిలాగా ఉన్నా కూడా కొంతమంది అబ్బాయిలు మాత్రం అమ్మాయిని సాటిస్ఫై చేయకుండా చాలా వరకు విడాకులు జరిగినాయి, చాలా ఉన్నాయి కేసులు. కానీ ఇది తెలియకుండా పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి బాగుంది, అబ్బాయి ఉద్యోగం బాగుంది, చూడడానికి చాలా అందంగా ఉన్నాడు, తర్వాత నెక్స్ట్ వాళ్ళ కుటుంబము ఇంత పెద్ద బలగం ఉన్నది, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు కదా. ఇలా కాకుండా అమ్మాయి విషయంలో అబ్బాయి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది అనేది పెళ్ళికి ముందు తెలిసిపోతుంది. అంటే అబ్బాయిలు ఎప్పుడైనా సరే ఒక అమ్మాయిని అట్రాక్టివ్ చేయాలంటే ఫ్లర్టింగ్ మాటలు కానివ్వండి, ఆ అమ్మాయిని ఎప్పుడైనా కలవాలి అని కానివ్వండి, లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కానివ్వండి, లేదంటే
అమ్మాయిని ఇలా కొన్ని చూస్తుంటాం. ఇప్పుడు ఓయో రూమ్స్ దాకా తీసుకెళ్లేసి ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత వదిలేస్తున్న కేసులను కొన్ని చూస్తుంటే, ఇలాంటివి పెళ్ళైపోయి ఆల్రెడీ వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో వాళ్ళు పనికి రారు అని చెప్పేసి అన్న సందర్భం. అంటే రెండు బ్యాలెన్స్డ్గానే ప్యారలల్గా రన్ అవుతూ విడాకుల దాకా రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చూసేసుకుంటే ఈ సత్యసాయి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్ ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి. కాబట్టి మీరు పెళ్లి చేసుకునే ముందే జాగ్రత్తలు పాటించండి, లేకపోతే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయ్యడానికి ఉంటుంది, కాకపోతే అది ఒక పెద్ద ప్రాసెస్ కదా. ఇప్పుడు మళ్ళీ ఆ మెంటల్ అంటే ఇంతమంది కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్లి చేసుకోవడము, చాలామంది పెళ్ళికి వస్తూ ఉంటారు. తర్వాత బంధుమిత్రుల మధ్యలో అరే ఆడు మొగాడు కాదంట, వాళ్ళ నాన్నకు తెలియలేదు, అమ్మకు తెలియలేదు, చేసేటప్పుడు ఏం చేశారు, అమ్మాయికైనా తెలియాలి కదా, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటారు. ఎవరికి ఏం తెలియదు, కానీ మాటలు మాత్రం చాలా ఫ్రీగా వచ్చేస్తాయి కాబట్టి మాటలు అనేస్తారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మీరు మాత్రం పెళ్ళిళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఈ కేసులో మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళనిద్దరినీ కూడా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మధ్యలో ఉన్న ఫిజికల్ రిలేషన్స్ సంబంధించి కేసులు అయితే పెట్టరు. కానీ ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ, వాళ్ళు మేజర్స్, వాళ్ళ ఇష్టానుసారంగా ఎవరితోనైనా కలిసి ఉండొచ్చు. కానీ ఇక్కడ వైఫ్ ఉంది కాబట్టి వైఫ్ యొక్క ఒపీనియన్ బట్టేసి విడాకులు కావాలా, లేదంటే పెళ్ళిని క్యాన్సిల్ చేయాలా, లేదంటే అతనితో కలిసి ఉంటావా, లేదంటే ఏమైనా నష్టపరిహారం కావాలా, లేదు అంటే అతను ఏమైనా అబద్ధాలు చెప్పేసి నీ లైఫ్లోని డిస్టర్బ్ చేశాడా, లేదంటే నేను ఇంకేమైనా వేరే దానికి ప్రలోభ పెట్టాడా, ఇవన్నిటి నేపథ్యంలో కేసు అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరిగి అప్పుడు దానిపైన ఎలాంటి శిక్ష వెయ్యాలి అనేది కోర్టు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ ఈ యొక్క న్యూస్ అయితే చాలా వెరీ సాడ్ అని చెప్పేసుకొని అనుకోవచ్చు. ఆ అమ్మాయికి ఎన్నో ఆశలతో వచ్చిన అమ్మాయి చివరికి ఆ అబ్బాయి గే అని తెలియగానే ఎంత షాక్ గురై ఉంటుందో ఒకసారి ఆలోచించవచ్చు. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.